రోజా సస్పెన్షన్ పై హైకోర్టు ఉత్తర్వులతో వైసీపీ హర్షం వ్యక్తం చేసింది. ప్రతిపక్షంపై అధికార పార్టీ దాడి భవిష్యత్తులో పునరావృతం కాకుండా స్పీకర్ సభను నడపాలని అసెంబ్లీ మీడియా పాయింట్లో కోరారు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. రాష్ట్ర హైకోర్టు కొట్టివేస్తూ ఈ రోజే రోజా గారు శాసనసభ సమావేశాలకు హాజరు కావచ్చని ఇచ్చిన తీర్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. మళ్లీ జరిగి శాసనసభ ప్రతిష్టని తగ్గించవద్దని చెప్పని కూడా కోరుకుంటూ ఈ యొక్క శాసనసభలో గాని అనేక చర్చల విషయంలో కానీ ఈ ప్రభుత్వానికి ఈ ఇబ్బందులు వస్తున్నాయంటే హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం తనకి తను రాజ్యాంగ నిపుణుడిగా ఊహించుకుంటూ తెలియని విషయాన్ని తెలిసిన విషయాల్ని బాగా తెలిసినట్టు చెబుతూ ఈ దేశంలో తానొక్కడే మేధావని తానొక్కడే రాజ్యాంగం చదివానని తానొక్కడే నియమాలు తెలుసని చెప్పని మాట్లాడే యనమల రామకృష్ణుడు గారి అహంకార వైఖరి వల్ల ఇది వస్తూ ఉంది. ఇప్పటికైనా యనమల రామకృష్ణుడు గారు లాంటి శాసనసభ వ్యవహారాల మంత్రిని పూర్తిగా పక్కన పెట్టి తెలిసి తెలియకుండా ఒక అజ్ఞానంతో అన్నీ తనకు తెలుసని పోజులు కొడుతూ ఇష్టారీతిగా శాసనసభలో చర్చా సమయాన్ని వృధా చేస్తూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తప్పుడు సలహాలు ఇస్తూ ఈ రోజు హైకోర్టు తీర్పు ఈ విధంగా వచ్చిందంటే హైకోర్టు తీర్పు ఈ విధంగా రావాల్సి వచ్చిందంటే ఈ రోజు యొక్క ప్రభుత్వం తల దించుకునే పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఈ శాసనసభ తల దించుకునే పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం యనమల రామకృష్ణుడు గారే.